ఓం शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि तन्माभवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మా, సర్వేభ్యో నమో నమః. నమస్తే అందరికి. సత్యత ప్రకాశము స్వమంతవ్య ప్రకాశంలో ఈరోజు మనం 43వ మంతవ్యాన్ని తీసుకుందాం. నరకం. నరకం అంటే ఏమిటి అంటే దుఃఖ విశేషమును అనుభవించుట, దాని సామాగ్రిని పొందుట. దుఃఖ విశేషము, సుఖ విశేషం అంటే అర్థమైంది. మరి దుఃఖ విశేషం అంటే చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం. అర్థమైందా? సాధనాలు లేని జీవితాన్ని గడపడం. ఇక జన్మములు, శరీర ధారణము చేసి ప్రకటమగుట, పూర్వ పర మధ్య భేదములు గల మువ్విధ జన్మములను అంగీకరింతును. దయానందుడు 3 రకాల జన్మల్ని తీసుకుంటాడంట. ఏమిటి? పూర్వము కూడా ఉన్నాను, వర్తమానములో కూడా ఉంటాను, తర్వాత పర అంటే భవిష్యత్తులో కూడా ఉంటాను. శరీరధారి అయి ప్రకటింపబడుతుంది జీవాత్మ అనేది అర్థం. ఇక జన్మ మరణములు, శరీరముతో సంయోగము జన్మము, అట్లే వియోగము మృత్యువు అనబడును. శరీరముతో సంయోగమైనప్పుడు అది జన్మము, వియోగము మృత్యువు. కానీ జీవాత్మలో ఎటువంటి మార్పు ఉండదు. మార్పు ఎక్కడుంటుంది? దేశ కాల పరిస్థితుల యందే ఉంటుంది. అర్థమైందా? ఇక వివాహం, నియమపూర్వకముగా ప్రసిద్ధితో తాను కోరి పాణిగ్రహణము చేయుట వివాహం అనబడును. అర్థమైందా? పాణిగ్రహణమే వివాహం. నియోగం, వివాహమునకు తర్వాత భార్యాభర్తల మరణాదుల వలన కానీ, నపుంసకాది రోగముల వలన గాని, స్త్రీ గాని పురుషుడు గాని ఆపత్కాలమున స్వవర్ణము వారితో గాని, తనకంటే ఉత్తమ వర్ణము వారితో గాని సంతానోత్పత్తిని చేయుట. మనం నియోగ ప్రక్రియని పూర్వ సుగత ప్రకాశంలో చూసాం. ఇక స్తుతి, గుణకీర్తనము, శ్రవణము, జ్ఞానము కలుగుట దేని వలన కలుగునో అది స్తుతి. వీని ఫలములు ప్రీత్యాదులు. అర్థమైందా? మనం ఎప్పుడైతే గుణకర్మ స్వభావాలని స్తుతి చేస్తామో, శ్రవణము చేస్తామో, అప్పుడు కాస్త మనసుకి ఆనందం అనిపిస్తుంది అంటున్నాడిగా. ప్రార్థన, తన సామర్థ్యమునకు మించి ఈశ్వరుని సంబంధము వలన విజ్ఞానాదుల ప్రాప్తి కొరకు ఈశ్వరుని ప్రార్థించుట. దీని ఫలము నిరభిమానత మున్నగునవి. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనలో అభిమానం ఉండదు ఇంకా. ఎందుకు? ఈ శక్తి పరమాత్ముంది, ఈ శక్తి నాకు పరమాత్ముడు ప్రసాదించాడు, నేను ఇంతటి గొప్ప కార్యములు పరమాత్ముని వలననే చెయ్యగలిగాను అని మనలో ఇక అహంకారము డెవలప్ కాదనమాట. అర్థమైందా? ఉపాసన,
పవిత్రములైన ఈశ్వర గుణకర్మ స్వభావముల వలె తన గుణకర్మ స్వభావములను చేసుకొనుట. ఉపాసన అంటే పరమాత్మలో అత్యధిక పవిత్రత ఉంది, అతనే శ్రేష్టమైన గుణములు కలవాడు. మన ఇచ్ఛా ద్వేష ప్రయత్న సుఖ దుఃఖ గుణాలని ఏం చేసుకుంటాం మనం అక్కడ? అణచగొట్టుకుని ఆ పరమాత్మని గుణాలని స్వీకరించుట. అర్థమైందా? స్వయం శక్తిని పక్కన పెట్టి పరమాత్మని శక్తిని స్వీకరించుట. ఈశ్వరుని సర్వవ్యాపకుడుగా ఎరిగి ఈశ్వరుని సమీపమున తాను, తన సమీపమున ఈశ్వరుడు ఉన్నట్లు నిశ్చయముగా యోగాభ్యాసమునకు యోగాభ్యాసము వలన సాక్షాత్కారము చేసుకొనుట ఉపాసన అనబడును. దీని ఫలము జ్ఞానము వర్ధిల్లుండ, ఆనంద ప్రాప్తి మున్నగునవి. ఎప్పుడైతే జీవాత్మ ఉపాసన చేస్తుందో అప్పుడేమవుతుంది? చాలా తేజశక్తిని, హిరణ్య స్వరూపమును, ఆత్మస్వరూపమును ఇవన్నింటిని కూడా ఆత్మ దర్శించుకోగలుగుతుంది. అర్థమైందా? ఇక సగుణ, నిర్గుణ, స్తుతి, ప్రార్థన, ఉపాసనలు ఏ ఏ గుణములు పరమేశ్వరునందు ఉన్నవో వానితో పరమేశ్వరుడు యుక్తుడై యున్నట్లును, ఏ ఏ గుణములు లేవో వాని నుండి వేరుగా ఉన్నట్లును తెలుసుకొని ప్రశంసించుట సగుణ నిర్గుణ స్తుతి అనబడును. ఈశ్వరుని నుండి శుభగుణ ప్రాప్తిని కోరుట, దుర్గుణము నుండి విడుదలను కోరుట సగుణ నిర్గుణ ప్రార్థన అనబడును. ఈశ్వరుడు సర్వగుణ సంపన్నుడనియు సర్వదోష రహితుడనియు ఎంచి తన ఆత్మను అతని యందును అతని ఆజ్ఞయందును అర్పించుట సగుణ నిర్గుణ ఉపాసన అనబడును. మనం ఇది ఎక్కడ విన్నాము? సగుణ నిర్గుణ ఉపాసన ఏ సముల్లాసంన? సప్తమ సముల్లాసంన, నవమ సప్తమ. అర్థమైందా? అక్కడివి నెమర వేసుకుంటే ఈ స్వమంతవ్య మంతవ్య ప్రకాశం మనకు కాస్త ఈజీగా అవుతుంది. అర్థమైందా? ఈ నా సిద్ధాంతములు సంక్షేపముగా ఇట చూపబడినవి. వీని విశేష వ్యాఖ్య సత్యత ప్రకాశపు ప్రకరణములందు చూడనగును. అట్లే ఋగ్వేదాది భాష్య భూమిక యందు కూడా కలదు. అనగా నేను ఏ విషయములను ఎల్లరికి మాననీయములో వానినే అంగీకరించుచున్నాను. అనగా సత్యము చెప్పుట అందరకు ఎట్లు మంచిదో, అసత్యమాడుట ఎట్లు చెడో అట్టి సిద్ధాంతములను నేను స్వీకరింతును. మరియు మతాంతరములో గల పరస్పర విరుద్ధ విషయములను నేను అంగీకరింపను. ఏలయన ఈ మతముల వారు తమ మతములను ప్రచారం చేసి మనుష్యులను తమ వలలో చిక్కించుకొని పరస్పర విరోధులను చేసియున్నారు. దీనిని ఖండించి సర్వసత్యమును ప్రచారము చేసి ఎల్లరినీ ఏకమతావలంబనం చేసి ద్వేషమును విడిపింపజేసి ప్రీతియుక్తులను చేసి ఎల్లరి వలన ఎల్లరకు సుఖలాభము కలుగునట్లు చేయుటయే నా యత్నము అభిప్రాయమై ఉన్నది. సర్వశక్తిమంతుడగు పరమేశ్వరుని కృప సహాయము వలను ఆప్తజనుల సహానుభూతి వలను ఈ సిద్ధాంతము భూగోళము అంతటా వ్యాపింపవలయును. అందువలన ఎల్లరూ సులభముగా ధర్మార్థకామ మోక్షములను సిద్ధము చేసుకుని ఎల్లప్పుడు ఉన్నతిని పొందుచు ఆనందమును పొందుదురుగాక. ఇదియే నా ప్రయత్నము, ఇదియే నా ముఖ్య ప్రయోజనము. అలం అతి విస్తరైన బుద్ధిమత్ వరేషు అనగా బుద్ధిమంతులకు ఇంత చాలు, ఇంకా ఎక్కువ అవసరం లేదు. ఓం షన్నో మిత్రః శం వరుణః షన్నో భవత్వర్యమా షన్న ఇంద్రో బృహస్పతిః షన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మవాదిశం తన్మావీత్ తద్వక్తారమావీత్ ఆవిన్మాం ఆవిద్వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఇంతటితో శ్రీమద్ దయానంద సరస్వతి యొక్క సత్యద ప్రకాశం
సంపూర్ణంగా పూర్తి చేసుకున్నాం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం.